శుభాంగి ఇటు చేపట్టగా నీలభాంగి నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే ఎవరు నారీ లోకంలో ఇది మన తిరుపతి ఎవరు నారీ కాలంలో సరియము నడబడివాడు నిత్యము సత్యము పలికేవాడు నిరతము ధర్మము నిలిపేవాడు చేసిన మేలు మరువనివాడు సూర్యుని వలనే వెలిగేవాడు ఎల్లరికీ సరస్వతనివాడు
పిల్లలకి వాళ్ళ కోసం ఇక్కడ చూడాలి క్లాస్ కొట్టాలంటే రామాయణంలో మనకి గుర్తొచ్చే అద్భుతమైన ఘట్టం ఏంటి? ఎవరైనా చెప్తారా? కళ్యాణం, వనవాసం, పట్టాభిషేకం. ఆ మూడు ఒక దగ్గర అయితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఆ మూడింటిని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మన ట్విన్స్ ఆ హ్యాపీ మిల్క్ వస్తున్నారు. ఈ మధ్యలో వేసుకోవా నాకు షోగా ఫోన్ చింత చీర జగమ
అంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష, ఎవరికి పరీక్ష? ఎందుకు ఈ పరీక్ష, ఎవరికి పరీక్ష? శ్రీరాముని భార్యకా శీల పరీక్ష. నిజకి ఎవనిజకా అగ్ని పరీక్ష. దశరథుని కోడలికా ధర్మ పరీక్ష. జనకుని కూతురికా అనుమాన పరీక్ష. రాముని ప్రాణానికా జానకి దేహానికా. సూర్యుని వంశానికా ఈ లోకంలోనికా. ఎవరికి పరీక్ష, ఎందుకు ఈ పరీక్ష? అగ్గిలోకి దూకే అవమానముతో సతి. అగ్గిలోకి దూకే అవమానముతో సతి. నీకు తేలి సిగ్గుపడే సందేహపు జగతి. అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా. సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా. లోకులందరికీ సీత పునీతని చాటి నీకి శ్రీరాముడు. ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు. సీతా సమేత శ్రీరాముడు. రామ 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 హలో అయితే సార్ హ్యాపీ మీల్కి థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే ఒప్పుకున్నందుకు, ఇంత కష్టపడి నేర్చుకొని గుర్తుంచుకొని ఇంత బాగా రెడీ అయ్యి చేసినందుకు వాళ్ళ పేరెంట్స్కి తన పిల్లలకి ధన్యవాదాలు. క్లాప్స్ పిల్లల కోసం. మరి రామ సీత వచ్చారు, హనుమాన్ కూడా ఉండాలి కదా. జై హనుమాన్. హనుమాన్ పర్ఫార్మెన్స్ మీ ముందర ప్రదర్శించడానికి అచ్యుతానందం, శరణ్ అండ్ శౌర్య ముగ్గురితో పాటు మన అక్షత్ కూడా వస్తున్నాడు.
మార్నింగ్ ఎదుర్కొన్న టైం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అచ్యుతానందన్ అండ్ శరణ్ అండ్ శౌర్య అండ్ హనుమాన్ అక్షర్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ పేరెంట్స్కి అడగగానే ఒప్పుకున్నందుకు, చక్కగా రెడీ చేసి మార్నింగ్ ఇప్పుడు నాకు టైంకి పంపించినందుకు ధన్యవాదాలు. మార్నింగ్ ఎదుర్కొన్న టైంలో పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ మిస్ అయ్యారని వాళ్ళ పేరెంట్స్ లేరంట, ఇప్పుడు చేస్తారంట వాళ్ళ పేరెంట్స్ అందరి ముందు. అది ఎండి కోలా బోనా రామయ్య, అది ఎండి కోలా బోనా రామయ్య, బాయిలేసిన కోలా అది బంగారు కోలా బోనా సీతమ్మ, అది బంగారు కోలా బోనా సీతమ్మ. కట్టరా కాలు కచే కొట్టరా డప్పు దరు వెయ్యరో తాను అడుగు సిర్రతో సిక్కరా శంభో శంకరమూర్తి జగమూర్తి భజన అది భక్తి భజన బోనా రామయ్య, అది ముక్తి భజన బోనా రామయ్య, సేవల్లే సే భజన చెక్క భజన బోనా సీతమ్మ, అది గచ్చన భజన బోనా సీతమ్మ. కుట్టరా భజనలు కుట్టరా చిత్తలు వెయ్యరా అడుగులు భక్తితో చిత్తులు బల 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 శంకరమూర్తి లింగమూర్తి
లైన్స్. సోదరి సోదరులందరికీ నమస్కారాలు. వసుదైక కుటుంబంలో కలిసిపోయిన మనం అందరం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. రాముడి జీవితం మన చరిత్ర అయిన ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఆయనలా మారిపోతామంటారు కదా. తల్లిదండ్రులను గౌరవించి రాజ్యాన్ని వదిలి సుఖాల కన్నా తండ్రి మాట నెరవేర్చేందుకు తన జీవితాన్నే త్యాగం చేసి కొన్ని సంవత్సరాలు వనవాసం చేసి తల్లిదండ్రులను గౌరవించేందుకు ఎంత త్యాగానికైనా చేయవలసి ఉందని మనందరికీ మార్గనిర్దేశకం చేశాడు మన రామయ్య. ఈ కాలంలో మనం చిన్న వాటికి కూడా వాదిస్తూ జీవితాలను కోల్పోతున్నాం కదా. దాంపత్య ధర్మాన్ని పాటించి సీతమ్మ తల్లి అష్టైశ్వర్యాలను వదిలి రామునితో కలిసి జీవించేందుకు కదిలి తన జీవిత గమ్యాన్ని తెలియజేసింది. ఆత్మ గౌరవంతో సహనంతో ధైర్యంగా ఎలా ఉండాలో, సమస్యలు దూరం అయ్యేందుకు కాస్త సమయం తీసుకొని ఉండాలని మనకి ఎలా ఉండాలో చూపించింది. అన్నదమ్ముల బంధాన్ని లక్ష్మణుడు చూపించినంత అందంగా ఇంకెవరూ చూపించలేదు ఈ కాలంలో. అందరం అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. రావణాసురుడు అన్ని కళల్లో అమితమైన ప్రావీణ్యం ఉంది కదా, కానీ తన అహంకారంతో అన్నిటినీ కోల్పోయాడు. మనలోని సామర్థ్యం మనల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, కానీ అహంకారం మనల్ని అంతే నేలకు దింపుతుంది అనేది రావణాసురుడే మనకు ఒక ఉదాహరణ. సంబంధాలలో సమస్య ఉంటే రామాయణం తలుచుకుంటారు, కష్టాలు ఉన్నాయని భావిస్తే సీతమ్మని తలుచుకుందాం, నమ్మకం తగ్గితే హనుమంతుని తలుచుకుందాం, అహంకారం పెరిగితే తప్పక రావణాసుని తలుచుకొని మనం మారే ప్రయత్నం చేద్దాం. మనల్ని ఆపేది సమస్యలు కాదు, సందేహాలే. రాముని జీవితం మనం ఎలా జీవించాలో చెప్పే గొప్ప మార్గదర్శనం. దీనికి నాకు ఏ సంబంధం లేదు, బాలకృష్ణ రాసిచ్చింది. థ్యాంక్ యూ బాలగారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఉదయం సమయంతో వచ్చి ఇక్కడికి ఈ సాయంత్రం పూట సమయంతో వచ్చి మా పిల్లల ప్రోగ్రామ్స్ని, పారాయణాన్ని, పొద్దున ఎదుర్కోవే టైంకి అన్నిటినీ పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఇంట్రెస్ట్ ఉండదా? చిన్నది సాంగ్స్ పాడేదంటే పాడచ్చు, ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నపిల్లలైనా ఏదైనా. అంత్యాక్షరాలు